రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు సహాయకులకు పదవి విరమణ వయసు 65 ఏళ్లుగా నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత వివరాలు పంపాలని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ ఆదేశించారు. సిబ్బంది పుట్టిన తేదీని స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా టీసీ లేదా మార్క్స్ మెమో ప్రకారం గుర్తించాలని సూచించారు. ఇవేమీ లేకుంటే వైద్య ధృవీకరణ పత్రం ఇవ్వాలని పేర్కొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4000 కోట్ల లోటు బడ్జెట్తో తెలంగాణను కాంగ్రెస్ కు అప్పగించిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. లోటు బడ్జెట్ ఉన్నా అన్ని సరిదిద్దుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పాల్వంచలో పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కూనంనేని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ కార్నర్ మీటింగ్ కు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. రైతన్నలకు ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరుతామన్నారు మంత్రులు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తుందన్నారు రేవంత్. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడన్నారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్లు దిక్కుమాలిన దివాళా ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుతనానికి పరాకాష్ట అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల నోటీసులు కక్ష సాధింపు చర్య అన్నారు. బీజేపీ దేశంలో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు, ఈడీ, సీబీఐలతో బెదిరించాలని చూస్తుందన్నారు. ఫేక్ వీడియో అంటూ నోటీసులు పంపుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ వీడియోలతో సంబంధం ఏమిటని ఉత్తమ్ ప్రశ్నించారు. నోటీసులకు, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్. సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించాలన్నారు. హోంమంత్రి వీడియోలు మార్క్ చేస్తే ఊరుకుంటారని ప్రశ్నించారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నోటీసులు రాగానే రేవంత్ రెడ్డి మాయమయ్యారన్నారు. మోడీని బడే బాయ్ అన్నందుకు రేవంత్ పై రాహుల్ గాంధీ కక్ష కట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలని చుట్టుపక్కన వాళ్ళే చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అరవింద్ సూచించారు. ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడేది లేదన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. నోటీసులకు ధీటైన సమాధానం ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మార్ఫింగ్ వీడియోలు చేయలేదని, మార్ఫింగ్ లో బీజేపీ ప్రపంచంలోనే దిట్టని విమర్శించారు. రిజర్వేషన్లు అంబేద్కర్ ఇచ్చిన హక్కు అని, రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు గ్రాఫ్ పెరుగుతుందని బీజేపీని ఫేక్ వీడియోల కుట్రను దిగిందని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై సెటర్లు వేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హరీష్ రావు ఒక లీడరా లేక కేసీఆర్ కు పిఏనా అని ప్రశ్నించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడా, ఎమ్మెల్యే పనికొస్తాడా అని అడిగారు. దొంగ ఓట్లతో పల్లా ఎమ్మెల్యేగా గెలిచాడన్నారు. చేర్యాలలో చామల కిరణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే. పేదల కోసం కష్టపడ్డ వ్యక్తి కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి ఒక చరిత్ర ఉందన్నారు ఎమ్మెల్యే. అధికార దుర్వినియోగంతో పోలీసులను అడ్డుకుని జనగామలో పల్లా గెలిచారన్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై సెటర్లు వేశారు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్. ఎండదెబ్బ కొట్టి కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ఇరిగిన తొంటి ఎముక ఇంకా సెట్ అయిందో లేదో అని అన్నారు. కూతురు కవితకు బెయిల్ దొరుకుతుందో లేదో అని కేసీఆర్ లో అనిశ్చితి నెలకొందన్నారు. కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే 100 ఎకరాలు ఆంధ్ర వారికి ధారాదత్తం చేశాడన్నారు. చేసిన తప్పులకు కేసీఆర్ కి శిక్ష తప్పదన్నారు నిరంజన్. రిజర్వేషన్లపై దుష్ప్రచారాన్ని ఖండించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఫేక్ వీడియోలతో ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తున్నారన్నారు షా. బీజేపీ ఎప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కాపాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ లో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు షా. రేపు మహబూబాబాద్ కేంద్రంలో జరగనున్న మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, రవీందర్ రావు పిలుపునిచ్చారు. కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కేసీఆర్ కు అపూర్వ స్వాగతం పలకాలని కోరారు. జాతీయ పార్టీలు రోజు రోజుకు ఆదరణ కోల్పోతున్నాయని వారు ఆరోపించారు. ప్రజలంతా కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేశామని పశ్చాత్తాపం పడుతున్నారని వారు అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం బంజారా మహిళలతో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సన్నివేశాన్ని తిలకించిన ప్రజలు ఉత్సాహాన్ని కనబరిచారు. ఈ ప్రచారంలో పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాతో వైరల్ అవుతున్నాయి.
ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిటీ బస్టాండ్ లో ప్రచారం నిర్వహించారు. ప్రయాణికులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. మహిళలతో కలిసి ముచ్చటించారు. ఆటో డ్రైవర్లను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ల కోరిక మేరకు నామ ఆటో నడిపారు. ఫ్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్లు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని నామ నాగేశ్వరరావు కోరారు. బీజేపీకి ఓటు వేస్తే దేశం ఇంకా దిగజారిపోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం పార్లమెంటరీ కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో కాపాటి పిచ్చయ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాముడు కేవలం బీజేపీ వాళ్లకు మాత్రమే రాముడా? తలంబ్రాల ప్రాముఖ్యత వారికి తెలిసినట్లు వ్యవహరిస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించి రఘురామిరెడ్డిని గెలిపించాలని మంత్రి కోరారు. తెలంగాణలో 10th ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. 10 ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలికలు 93.23% ఉత్తీర్ణత సాధించగా బాలురు 89.42% ఉత్తీర్ణత సాధించారు. బాలికలు బాలుర కంటే 3.81% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. 3922 స్కూల్స్ 100% ఉత్తీర్ణత సాధించాయి. 99% ఫలితాలలో నిర్మల్ జిల్లా టాప్ లో నిలవగా 65.10% ఫలితాలతో చివరి స్థానంలో వికారాబాద్ నిలిచింది. మే 13న జరిగే లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. మహబూబాబాద్ లోక్సభ స్థానానికి 30 మంది అభ్యర్థులు 56 సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా 5 అభ్యర్థులు పరిశీలనలో తిరస్కరణకు గురయ్యారని, 2 అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోగా బరిలో 23 మంది అభ్యర్థులు నిలిచారని కలెక్టర్ చెప్పారు. ఎన్నికలను ప్రభావితం చేసే నగదు, మద్యం, బంగారు కానుకలను పంపిణీ చేసి ఓటరును ప్రభావితం చేయకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విస్తృత ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఎమ్మెల్యే గడ్డం వినోద్తో కలిసి బెల్లంపల్లి నిల్వాయి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు వంశీకృష్ణ. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని తెలిపారు. తనను గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అర్హులందరికీ పథకాలు అందేలా చూస్తున్నారన్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు వంశీకృష్ణ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో ఓ కానిస్టేబుల్ తన తండ్రిపై దాడి చేశాడు. దర్పల్లి మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీలో మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో తండ్రి బుచ్చన్నపై దాడికి పాల్పడ్డాడు రాజేందర్. బీంగల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు రాజేందర్. బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ మూఢనమ్మకాలతో తండ్రిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు స్థానికులు. రాజేందర్ పై సిపికి ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులోని చెక్కపల్లి రహదారిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ వ్యవసాయ భూమిలో కూలీగా పనిచేస్తున్న 2 మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు పారాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ప్రమాదవశాత్తు జూలపల్లి మండలానికి చెందిన మరిపల్లి రాజయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకీ మోత మోగింది. కాంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దు దద్దరిల్లింది. నక్సల్స్, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 నక్సల్స్ హతమయ్యారు. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నక్సల్స్ ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిఆర్జీ దళాలు సంయుక్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. నక్సల్స్ ఉన్న ప్రాంతానికి చేరుకోగా వారిపైకి నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు నక్సల్స్ ను ముట్టుబట్టాయి. మరికొందరు పరారైనట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.